ఏరి ఈ మనిషి ఎక్కడా కనపడట్లేదు. ఏమండోయ్, ఎక్కడా? ఓ, ఇక్కడున్నారా? యాండి, మిమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చుని? ఏం చేస్తున్నానా? కనపడతలేదా ఏం చేస్తున్నానో? చూసి మళ్ళీ అడుగుతున్నావు. ఖాళీగా ఏం కూర్చోలేదే, మంచం బిగిస్తున్నాను. అబ్బా, ఎంతసేపు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఏదో పని పునికించుకుంటేనే కానీ మీకు మనశ్శాంతిగా ఉండదు. బయట ఎండలో కూర్చుని మరీ మంచం బిగించాలా? ఎండ ఎండ ఎక్కడుందే? చలి చలిగా ఉంది. కార్తీక మాసం వచ్చేసింది. ఈ కార్తీక మాసం అంటేనే చలి శివ శివ అనుకునేలా ఉంటుంది. ఇంట్లో కూర్చుంటే ఇంకా చలిగా ఉందని ఇక్కడ కూర్చుని నా పని నేను చేసుకుంటున్నాను. ఓ అవునా, బానే ఉంది సంబడం. సరే గాని ఇంతకీ ఎందుకు పిలిచవా చెప్పు ముందు. మరేం లేదండి, ఇది కార్తీక మాసం కదా. ఈ కార్తీక మాసం 4 రోజులు చాలా ముఖ్యమైనవి. వేకుజామునే నిద్రలేచి తలారా స్నానం చేసి ఆవు నెయ్యితో దీపాలను వెలిగించి ఆ దీపాలను కోనేటిలో వదిలి శివయ్యను ప్రార్థిస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయి. మరి కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పౌర్ణమికి మనం కూడా చేద్దామండి. అవునులే, అది నాకు తెలుసు. అలానే కానివ్వు. ఇప్పుడు నాతో పని ఏంటి అది చెప్పు ముందు. మరేం లేదండి, నాకు పూజకి పువ్వులు, ఆవు నెయ్యి, ఒత్తులు, దీపాలు, ఇంకా పూజా సామాను, కూరగాయలు అవి కావాలి. కూరగాయలు ఎందుకు వచ్చాయి మధ్యలో? అబ్బా అదేనండి, ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాక నూనెతో చేసిన వంటను తినకూడదు కదా. అందుకే అత్తేసరి పచ్చిపులుసు చేస్తాను. దానికి వంకాయలు, పచ్చిమిరపకాయలు, పెసరపప్పు కావాలండి. సరేలే, సాయంత్రం అలా మార్కెట్కు వెళ్ళి నీకు కావాల్సినవి అన్ని తెచ్చుకుందాం. సరే అయితే. ఇంకా ఏమైనా పని ఉందా నాతో? ఇంకేం లేదు, మీ పని మీరు చూసుకోండి. అన్నట్టు మర్చిపోయాను, అరిటాకులు కూడా కావాలండోయ్. అరిటాకులు ఎందుకే? అన్నీ తెలుసు అంటారు, మళ్ళీ ఎందుకు అంటారు. అబ్బా, ఆ రోజు భోజనం అరిటాకులో తినాలి కదండి, అందుకు. ఓహో, మర్చిపోయానులే, తీసుకుందాంలే సాయంత్రం. సరే అయితే మీరు పని చూసుకోండి, నేను వెళ్ళి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుంటాను. సరే వెళ్ళు. ఇదిగో ఏమోయ్, నిన్నేనే నీ కడుగుళ్ళు దుడుపుళ్ళు అయితే మార్కెట్కి వెళ్ళి వద్దాం. మళ్ళీ చీకటి పడిపోతే ఏం కొనుక్కోవడానికి ఉండదు, సరేనా? ఇప్పుడే అయిపోయిందండి, నేనే మిమ్మల్ని పిలుద్దాం అనుకుంటున్నాను. మీ పనులు కూడా అయిపోయాయా అన్నీని? అయిపోయినాయి. సరే పద, లేట్ చేయకుండా మార్కెట్కి వెళ్ళొచ్చేద్దాం. ఇదిగో బుట్ట తీసుకో. మళ్ళీ ఆ కవర్లు లేవు అది ఇది అని వాళ్ళు చేతిలో పెడితే తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది. బుట్ట తీసుకుని రా. అలాగేనండి, బాగా చెప్పారు. పదండి వెళ్దాం. పద పద. గాలి ఎక్కువగా ఉందే. రేపు కోనేట్లో దీపాలు వదలడానికి అవుతుందంటావా మనకి? ఏమోనండి, నేను అదే ఆలోచిస్తున్నాను. ఇంత గాలి వీస్తుంది, ఎలాగో ఏంటో చూద్దాం. పదండి, ముందు పూజ సామాన్ తీసుకుందాం. ఏమ్మా తాయారమ్మా, కార్తీక మాసంలో పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ నీ దగ్గరే ఉన్నట్టున్నాయి. అది లేదు ఇది లేదు అనకుండా పక్క షాపుకి కూడా వెళ్ళే పని లేకుండా నీ దగ్గరే అన్నీ ఉన్నాయి. సరే కానీ పూలు ఎలాగిస్తున్నావు? అవునమ్మగారు,
అన్ని ఒక దగ్గరే పెట్టానండి. కోనేరు దగ్గరికి దీపాలు వదిలే వాళ్ళు కూడా ఇక్కడే తీసుకుని వెళ్తున్నారు. పూజకి కావాల్సినవన్నీ ఉన్నాయి. మీకేం కావాలో చెప్పండి. పూలు అడిగారు కదా అమ్మగారు, పూలు పావు కేజీ 50 రూపాయలు అమ్మగారు. ఏంటి, పూలు 50 రూపాయలా? పూలు రేట్లు బాగా పెరిగిపోయాయి. కార్తీక మాసం కదే, పూల రేట్లు అలాగే పెరిగిపోతాయి. సర్లే, నీకు కావలసినవి అయ్యో నువ్వు తీసుకో. బాగా చెప్పారు అయ్యగారు. సర్లేండి, మీరు ఆగండి. బేరం అస్సలు ఆడనివ్వరు ఈ మనిషి. సరే అమ్మా, ఒక 50 రూపాయలకి పూలు ఇవ్వు. అలాగే అమ్మగారు, పూలు ఇస్తానండి. తర్వాత ఇంకేం కావాలి? ఇదిగోండి ఆవు నెయ్యితో చేసిన దీపాలు. మేమే మా ఇంట్లో మా చేత స్వయంగా చేసిన ఆవు నెయ్యిలో ఒత్తులు నానబెట్టి దీపాలను తెస్తున్నాం అమ్మగారు. బాగుంటాయి, తీసుకోండి అమ్మా. అందరూ ఇవే తీసుకుంటున్నారు. సరే అయితే, ఆవు నెయ్యితో చేసిన దీపాలు అంటున్నావు కదా, మేమైనా ఒత్తులు నెయ్యి అన్నీ వెతికి తీసుకోవాలి. ఇలానే ఇచ్చేయమ్మా. సరే అమ్మగారు, అలాగే ఇస్తానండి. అరటి డప్పలు కూడా ఉన్నాయి, అవి కూడా ఇచ్చేయమంటారేటి? ఇచ్చేయమ్మా, వాటి కోసం నేనెక్కడ తిరగడం మళ్ళీ. ఏమే, నీకు కావాల్సిన సామాన్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏం కావాలో ఆలోచించుకొని తీసుకో. ఇవిగో ఇక్కడ పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పళ్ళు, తమలపాకులు, అరిటాకులతో సహా అన్నీ ఉన్నాయి. ఇది కూరగాయలు, పెసరపప్పు కూడా ఇక్కడే ఉన్నాయి. తీసుకో. సరేనండి, బాగా గుర్తు చేశారు. అన్నీ తీసుకుంటాను. ఇదిగోమ్మా బుట్టలో అన్నీ వేసేయి. అలాగే అమ్మగారు, ఇలాగ ఇవ్వండి. ఇదిగోండి అమ్మగారు, వంకాయలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరికాయ. అదిగోమ్మా అరటి పండ్లు కూడా వెయ్యి. సరే అమ్మగారు, ఇదిగోండి అరటిపళ్ళు, అగరొత్తులు. పెసరపప్పు కూడా ఇవ్వమ్మా. ఇదిగోమ్మా పెసరపప్పు కూడా వేశాను. ఇంకా ఈ పసుపు కుంకుమ ప్లేట్, దీపాలు, ఇవిగో తమలపాకులు, అరిటాకులు కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి పసుపు కుంకుమ అన్నీ ఉన్న ప్లేటు. అరటి డప్పలు కూడా బుట్టలోనే పెట్టేశానండి. మీరు అడిగిన పువ్వులు అన్నీ వచ్చేసాయి కదమ్మా. అన్ని బుట్టలో సర్దేశాను అమ్మగారు, చూడండి. సరే అయితే, మొత్తం ఎంతైంది ఏంటి? 250 రూపాయలు అయింది అమ్మగారు మొత్తం. సరే, డబ్బులు ఇస్తాను ఉండు. ఇవిగోమ్మా 250 రూపాయలు. సరే అమ్మగారు. అమ్మగారు, ఇంకో విషయం అండి, మన కొట్టు దగ్గర అన్ని దొరుకుతాయని మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి అమ్మగారు. అలాగేనమ్మా, చెప్తాను. పైగా ఇక్కడ చెరువు కూడా అనుకూలంగా ఉంది. దీపాలు వదులుకోవడానికి చాలా బాగుంటుంది, కానీ ఎక్కువగా గాలి వస్తుంది. మేము రావడానికి ఆలోచిస్తున్నాము. పర్లేదు అమ్మగారు, తెల్లవారుజామున అంత గాలి ఉండదండి. వచ్చి వెలిగించుకోండి, చాలా మంది వచ్చి వెలిగిస్తున్నారు. అవునా? సరే అయితే అలాగే వస్తాంలే. అలాగే అమ్మగారు. సరే అండి, పదండి వెళ్దాం. సరే, నీకు కావాల్సినవి అన్నీ దొరికేసినాయి కదా ఇంకా. అండి, అన్నీ దొరికేసాయి. ఇంటికి వెళ్దామా? కాదా? ఆ పూల కొట్టు అమ్మాయి కోనేట్లో దీపాలు వదులుకోమంది కదా, ఏం చేద్దామంటారు? అవును చెప్తుంది, తెల్లవారుజామున అంత గాలి ఉండదు అని. చూద్దాం. అలాగేనండి. అమ్మయ్య, ఎప్పుడు వెళ్ళాం బజార్లోకి, ఇప్పుడు వచ్చాం. బజార్లోకి వెళ్ళడం అంటే టైమే తెలీదు. అంతే, టైం ఇట్టే గడిచిపోతుంది మరి. సరే, అన్నీ వచ్చేసాయి కదా. అవునండి, అన్నీ వచ్చాయి. రేపేం చేద్దాం మరి? ఏముంది, వేకువజామునే లెగుద్దాం, కోనేటికి వెళ్ళి దీపాలను వదులుదాం. సరేనండి, మీరు ఎలాగంటే అలాగే. సరే అయితే, నేను అలా బయటకు వెళ్ళొస్తాను. సరే, వెళ్ళరండి.
ఏమే నేను రెడీ అయిపోయాను, మరి బయలుదేరదామా? అలాగేనండి, పదండి. చుక్క ఉండగానే దీపాలు పెట్టుకోవాలి. పదండి పదండి. పద. బాగా చలిగా ఉంది. అవునండి, బాగా చలిగా ఉంది. మీరు పొద్దున్న అంటే నాకేమీ తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. పదండి, పూజ చేసుకుని కోనేట్లో దీపాలను వదులుదాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కార్తీక దామోదర. అమ్మయ్య, ఎలాగైతే కోనేట్లో దీపాలను వదిలేసాం. గాలి ఉన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూజ చాలా బాగా జరిగింది. అవునే. ఇంకా పదండి, ఇంటికి వెళ్ళి తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకుని అక్కడ కూడా దీపాలు పెట్టుకుందాం. ఆ తరువాత అత్తేశ్రీ పచ్చిపులుసు చేస్తాను. సరే అయితే పద, ఇంటికి వెళ్దాం. పదండి.